దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్య మర్మములు, పరలోక రాజ్యపు ఉపమానములను గురించి నేర్చుకుంటున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు తానే గొర్రెల మంచి కాపరి అని, తానే గొర్రెలు ప్రవేశించేటటువంటి ద్వారము, గొర్రెలకు ముందుగా తాను నడుస్తాను, ఆయన గొర్రెలకు మంచి కాపరినని ఉపమాన రూపంగా బోధిస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10-11 వచనాలు మన మూలవాక్యములుగా చూస్తూ ఉన్నాము. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుడు అనాది కాలము నుంచి ఒక గొప్ప ప్రణాళిక కలిగి తన ప్రజలందరినీ నడిపించడానికి, తన ప్రజలందరినీ పరిపాలించడానికి, తన ప్రజలందరినీ విమోచించడానికి ఒక గొప్ప ప్రణాళిక కలిగి తన ప్రజలందరి కోసం ఒక రాజును, ఒక కాపరిని నియమించాడు. ఆ కాపరే యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆయనను గురించి అనేకమైనటువంటి ప్రవచనాలు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా, ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా, ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా, ప్రవక్త అయినటువంటి జకరియా ద్వారా అనేక పర్యాయాలు, భక్తుడైనటువంటి దావీదు ద్వారా దేవుడు అనేక పర్యాయాలు తెలియజేసి కాలము సంపూర్ణమైనప్పుడు క్రీస్తు ప్రభుల వారు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా దేవుని ప్రజల మధ్యన నివసించి కలువరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మానవాళి విమోచన కొరకై ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, దేవుని నిత్యరాజ్యములో కూడా ఆయనే మనలను నడిపించేటటువంటి కాపరిగా ఉండబోతూ ఉన్నాడు. హల్లెలూయా. పేతురు గారు రాసినటువంటి ఉత్తరాన్ని మనం గమనిస్తే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి గమనిద్దాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు గమనిస్తే, తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగించబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ సంఘంలో, ఆ దినములలో సంఘంను, ఆ రోమా ప్రభుత్వము, ఆ యూదా జనాంగము సంఘాన్ని అనేక హింసలకు గురి చేస్తూ ఉన్నప్పుడు శిష్యులందరూ చెదిరిపోయి క్రీస్తు ప్రభుల వారి సాక్షులుగా నివసిస్తున్నటువంటి ఆ కాలంలో ఆ శ్రమలలో, క్రీస్తు ప్రభుల వారి శ్రమలలో నేను కూడా సాక్షిని, తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని అని చెబుతూ పేతురు గారు ఇదిగో బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనై ఉన్నాను అంటున్నాడు. అనగా క్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటే మనము కూడా
మహిమా స్వరూపులుగా మార్చబడబోతూ ఉన్నాము. హల్లెలూయా అనేటువంటి సత్యాన్ని ఇక్కడ కూడా మరి పేతురు గారు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాలను మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. మరి యోహాను భక్తుడు కూడా ఇదే మాటను తెలియజేశాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తే మొదటి 3 వచనాలు, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడయ్యున్నట్టుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకొనును. ఇదిగో క్రీస్తు ప్రభుల వారు మధ్య ఆకాశంలో మేఘారూఢుడై ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. మరి ఆయన మహిమా స్వరూపిగా రాబోతూ ఉన్నాడు. మరి క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత 40 దినముల వరకు శిష్యులకు అగుపడ్డాడు. ఆయన మహిమా స్వరూపిగా సంచరించి మరి తన శిష్యులను కలుసుకొని దేవుని రాజ్య మర్మములను 40 దినముల వరకు బోధించి ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరి ఆయన ఇదిగో మధ్యాకాశంలో మేఘవాహనుడై తిరిగి తన సంఘమంతటిని తన నామమందు విశ్వాసముంచిన పరిశుద్ధులందరినీ తీసుకొని వెళ్ళడానికి ఆ క్రీస్తు ప్రభుల వారు త్వరలోనే రాబోతూ ఉన్నాడు. ఇది మన నిరీక్షణ. క్రైస్తవులంగా మనకున్నటువంటి నిరీక్షణ. ఆయన వాగ్దానం చేశాడు, ఇదిగో నేను వెళుతూ ఉన్నాను, మీరు మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా మాటల యందు కూడా విశ్వాసం ఉంచండి. ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదనని ఆయన పలికినటువంటి మాటలు. ఇదిగో మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోదును. హల్లెలూయా. ప్రియులారా, ఆ క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడే కాదు మనలను రక్షించి కాపాడి నడిపించినటువంటి కాపరి కాదు, కానీ ఈ లోకం మట్టుకే ఆయన పరిమితము కాదు, కానీ పరలోకమందు కూడా మన కొరకు ఆయనే కాపరి అయి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని జీవ జలముల బుగ్గ యొద్దకు మనల్ని నడిపించడానికి, దేవుని సన్నిధిలోనికి మనల్ని నడిపించడానికి ఆయనే మన ఆత్మల కాపరి అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే భక్తుడైనటువంటి పేతురు గారు అంటున్నాడు, ఇదిగో మరి ఆ ప్రధాన కాపరి, మన ఆత్మల కాపరి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరందరూ వాడబారని మహిమా కిరీటాన్ని పొందుకుంటారని పేతురు గారు ఆ యొక్క సంఘమంతటిని బలపరుస్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చదువుకున్నటువంటి మాటలో 5వ అధ్యాయంలో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటం పొందుతారు అన్నాడు. అలాగే ఆయన రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇదిగో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపు అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఏం చేశాడో అదిగో 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు.
ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. అంతేకాదు, మన పాపముల విషయమై మనము చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. ఆయన ఎవరు? ఆయనే మీ ఆత్మల కాపరి, మీ ఆత్మల విమోచకుడు. మీ ఆత్మలను దేవుని సన్నిధిలో అప్పగించడానికి దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. మరి ఆ రక్షకుడు, ఆ విమోచకుడు, ఆ గొర్రెల కాపరి, ఆ మన ఆత్మల కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభుల వారి యొద్దకు నేడే చేరుకుందాం. ఆయన మెలనైన స్వరాన్ని విని ఆయన కొరకు మరి ఆయన స్వరాన్ని విని ఆయనను వెంబడిద్దాం. ఆయన సాక్షులుగా, ఆ మహిమగల సాక్షులంగా ఆయన చూపిన మాదిరిలో జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్ము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చాలా నెక్కల నీడని భద్రపరిచి అయ్యా ఈ రాత్రికాల సమయమందు మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ. దీనిమేలా మా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదల మాకు అనుగ్రహించి నడిపించిన దేవా మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, మేము తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మా కొరకు క్రీస్తు ప్రభుల వారు చూపినటువంటి మార్గంలో మేమందరం నడవడానికి మీ కృప, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. అవునయ్యా, క్రీస్తు ప్రభుల వారు మా పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై మేము జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మా పాపములను కలువరి శిలువ మీద మోసుకొని మాకు ఇచ్చినటువంటి ఆ రక్షణ, విమోచన, విడుదల కొరకై దేవా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఆ గొర్రెల గొప్ప కాపరి, మా ఆత్మల కాపరి అయినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి రాకడయందు దేవా మేమందరము మీ మహిమా స్వరూపులుగా మార్చబడి మీ మహిమలో ప్రవేశము గలవారమై ఉండటానికి మీ సాక్షులుగా ఈ లోకంలో జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల దేవా, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో బిడ్డలను భద్రపరచండి. మా ప్రతి అవసరతను క్రీస్తునందు మహిమలో మా ప్రతి అవసరతను మీ యొక్క చిత్తానుసారముగా తీర్చమని వేడుకుంటున్నాం. అయ్యా, ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డలను దర్శించండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము, జ్ఞానము, వివేచన బిడ్డలకు అనుగ్రహించి ఈ లోకాశల వైపు బిడ్డలు మలకుండా దేవా మీ నిత్య రాజ్యం కొరకు బిడ్డలు సాక్షులుగా జీవించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను దర్శించండి అయ్యా. ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, మరి దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి బిడ్డలకు దేవా మీరే ఆదరణ, ఓదార్పు దయచేసి ధైర్యం అనుగ్రహించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.